ఈ లోకంలో కొన్నిసార్లు మనం నమ్మిన వారు మళ్ళీ మోసం చేస్తూ ఉంటారు. కపట సహోదరులు ముందు బాగానే ఉంటారు, వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. యోసేపుకు సహోదరు అందరూ గోతి తీసి గోతిలో వేశారు. అది యోసేపుని హెచ్చించడానికి దేవుడు ఆ గోతిని వాడాడు, కానీ కిందకి పంపిలేదు, నెట్టివేయలేదు. నమ్మకమైన దేవుడు మన పక్షంగా ఉంటే ప్రతి కీడును ఆయన మేలుగా, యోసేపు అన్నలందరూ వచ్చి యోసేపు ఎదుట సాగిలపడి, యోసేపు మమ్మల్ని క్షమించయ్యా అని బాధపడుతూ రిగ్రెట్ అవుతుంటే, పశ్చాత్తాపడుతుంటే యోసేపు ఒక మాట అంటాడు, అన్నలారా మీరు కీడు చేయను ఉద్దేశించారు కానీ ఇది దేవుడు మేలు కొరకే మార్చాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వి మే బి గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైమ్స్. ఒకవేళ నష్టం గుండా వెళ్తున్నట్లు కనబడినా ఆయనను గట్టిగా పట్టుకుంటే ఎంత కష్టం వచ్చిందో అంత దీవెనిస్తాడు, ఎంత అవమానం వచ్చిందో అంత ఘనత ఇస్తాడు, ఎంత నింద మోసామో దానికి ప్రతిగా అంత శ్రేష్టంగా దేవుడు హెచ్చిస్తాడు.